80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కంటెస్టెడ్ కార్పొరేటర్ మెరుగు అశోక్ హాజరయ్యారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ శివనగర్ ప్రాంతంలోని పలు కాలనీలు ఏర్పాటు చేసిన జెండా పండుగకు జాతీయ జెండా ఆవిష్కరించి ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, నగదు బహుమతులను 35వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ క్యాండిడేట్ మెరుగు అశోక్ అందజేశారు. గత విద్యా సంవత్సరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, నగదు బహుమతులతో వారిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు నరేంద్ర స్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఇప్పటికే సీసీ కెమెరాలు అందించి పిల్లలను చదువులో ప్రోత్సహిస్తూ వారికి నగదు బహుమతులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పాక విజయ్, మాజీ చైర్మన్ కాసం రాజు, స్కూల్ చైర్మన్ స్వర్గం భాగ్యలక్ష్మి, 35 పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి, గట్టిక రామచందర్, ఎండి సలీం, మాచర్ల యుగంధర్, రాహుల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రవణ అశోకన్న జెండా ఎగరేయవారని కోరుతున్నాను. Bueno. కార్యక్రమాలు ఉన్నా కూడా పిల్లగానే పాఠశాలకు వచ్చేసి మా పాఠశాలకి ఎప్పుడు కూడా సమాజ సహకారం అందజేస్తూ మీ కాలనీ పాఠశాలని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా అందరూ కూడా ఒక 10 నిమిషాలు అశోక్ గారికి సెక్షన్ స్కూల్ టాపర్స్ వాళ్ళు నెక్స్ట్ స్ఫూర్తిగా తీసుకోవాలి, కష్టపడాలి, చదవాలి. అలాగే ఉపాధ్యాయ బృందం పక్షాన, పాఠశాల పక్షాన చిన్న సత్కారం సార్. వేదిక ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, అదే నా ముందు ఉన్నటువంటి పిల్లలు, మీ అందరూ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మీ అందరూ కూడా స్కూల్కి వచ్చే ముందు ఏమనుకుంటారు అంటే జెండా వందనం పండగ జరుగుతూ ఉంది. ఆ పండగ పోతే సార్ వాళ్ళు మంచి ఉపన్యాసం ఇచ్చి లాస్ట్కి స్వీట్ బాక్స్ ఇస్తారు, కొంతమంది ప్రోగ్రామ్స్ ఉంటాయి అనే ఉత్సాహంతో మీరు అందరూ వచ్చినట్టయితే కనబడతా ఉంది. కానీ చాలా మంది కార్పొరేట్ స్కూల్ పిల్లలు జెండా వందనం పోతే ఏముంటుంది, అదే సొల్లు ముచ్చట్లు, ఇదే జెండా ఎత్తారు, ఆ జెండా సంగతి మాకు తెలియదా అనే ఒక కొత్త కల్చర్ ఇలా పిల్లల్లో కనబడతా ఉంది. కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో అది కనబడతలేదు, అది స్పష్టంగా కనబడుతుంది. మీలో ఉత్సాహం చూస్తూ ఉంటే మేము చిన్నప్పుడు స్కూల్ పోవాలంటే ఇట్లా కరెంట్ ఉండేది కాదు. 1-2 డ్రెస్సులు మాత్రమే స్కూల్ డ్రెస్సులు ఉండేవి. వాటిని కూర్చోండి